చేశారా? ఎంతమంది అవ్వలేదు కదయ్యా? మీరు మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఓకేనా? అయిపోయిందా? మాట్లాడినా వినిపిస్తుందా? ఫేస్ కనిపించట్లేదా? మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అవ్వనా? వాయిస్ వీడియో ఆడియో ఓకేనా? ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. సో నిన్నటి క్లాస్ నుంచి మనం ఎక్స్టెన్షన్కి వస్తే ఎస్టర్డేస్ క్లాస్ వీ హ్యావ్ డెల్ట్ విత్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ పర్పస్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. దీంట్లో మనం 5 డిఫరెంట్ పాయింట్స్ మీద ఫోకస్ పెట్టాం. వెరీ ఇంపార్టెంట్ అండి 5 డిఫరెంట్ పాయింట్స్. సెకండ్ వచ్చి వీ హ్యావ్ ఎండెడ్ అప్ విత్ జనరల్ పర్పస్ ప్రాసెసర్స్. 3 ప్రాసెసర్స్ గురించి డిస్కస్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ జనరల్ పర్పస్ ప్రాసెసర్, సింగిల్ పర్పస్ ప్రాసెసర్ అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ ప్రాసెసర్. సో అమాంగ్ ఆల్ దీస్ 3 మనం అప్లికేషన్ స్పెసిఫిక్ ప్రాసెసర్ బెటర్గా ఉంటుందని చెప్పి ఫైనల్గా వీ హ్యావ్ కన్క్లూడెడ్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద బేసిక్. ఇది కూడా మనం డిఫరెన్స్ కూడా నేను జస్ట్ మీకు ఒక స్లైడ్ మాత్రమే చెప్పాను. వీటిలో బేస్డ్ ఆన్ దిస్ క్రైటీరియా, ఈ క్రైటీరియాస్ మాత్రమే మనము వి డి నాట్ ఫిక్స్డ్. కానీ ఎప్పుడైతే మనం ఎంబెడెడ్ ప్రాసెసర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ జనరల్ పర్పస్ కంప్యూటర్ని డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నాము, యూ నీడ్ టు థింక్ అబౌట్ డిఫరెంట్ క్రైటీరియాస్ విత్ కంటెంట్స్, టేకింగ్ ఇన్ వ్యూ ద కంటెంట్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆల్టరేషన్స్, కీ ఫ్యాక్టర్, పవర్ కన్జంప్షన్ అండ్ రెస్పాన్స్ టైం. ఇవి మేజర్ క్రైటీరియాస్ అండి. ఇవి మేజర్ క్రైటీరియాస్ ఎందుకంటే అప్లికేషన్ స్పెసిఫిక్కి, సింగిల్ పర్పస్ ప్రాసెసర్కి, జనరల్ పర్పస్ ప్రాసెసర్కి ఏదైతే మనం డిస్కస్ చేసామో ఈ క్రైటీరియాస్ బేస్ చేసుకుని హౌ ఇట్ ఈస్ బీన్ యూస్డ్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఒక ఫైనల్గా వీ కెన్ ఈజీలీ కన్క్లూడ్ అనమాట. సో ఈ స్లైడ్ వరకు నేను క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు మీ సిలబస్ మీరు అబ్జర్వ్ చేసుంటే ఆఫ్టర్ ద పర్పస్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్ అని ఉంది. బిఫోర్ గోయింగ్ టు టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్ మనం అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. క్లియర్? దిస్ ఇస్ ద అట్రిబ్యూట్. మీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ మెమరీస్ అండ్ సెన్సార్స్ మీకు క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్ అని ఉంది. దానికన్నా ముందు బిఫోర్ అండర్స్టాండింగ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క టిపికల్ ఇన్ ద సెన్స్ ఐడియల్ మోడల్. క్లియర్? అలా ఉంటే ఎంబెడెడ్ సిస్టంలో మనం అనుకున్న ఫీచర్స్ ఇన్ ద సెన్స్ కన్స్ట్రెయింట్స్, ఛాలెంజెస్, ఇవన్నీ కూడా కవర్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. బెటర్ ఎంబెడెడ్ సిస్టమ్ని మనం డిజైన్ చేయగలుగుతాం. సో ఆ టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్ ఫిగర్ ఆ బ్లాక్ డయాగ్రామ్ మీరు చూసే ముందు ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ ద క్వాలిటీ అట్రిబ్యూట్స్. ఇక్కడ చూడండి, అట్రిబ్యూట్
అట్రిబ్యూట్ అంటే ఒక వన్ ఆఫ్ ద ఫీచర్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్. మనం ఏమని చెప్పొచ్చు అని అంటే అట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ అ ఫీచర్, క్వాలిటీ ఆర్ అ ప్రాపర్టీ. దేనికి క్వాలిటీ, ఫీచర్ ఆర్ ప్రాపర్టీ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్కి దిస్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. క్లియర్? సో ఆ క్వాలిటీ అట్రిబ్యూట్స్ని మనం బ్రాడ్గా క్లాసిఫై చేస్తే యు ఆర్ హ్యావింగ్ two forms or the two types: operational quality attributes, non-operational quality attributes. Clear? So operational quality attributes ki just a minute andi okasari. So operational quality attributes lo we are having again two forms or the two different features. Clear? So operational quality attributes ante cheppanu kada, it is a property or the deciding factor. Operational anante it relates to the particular operation and in the sense a particular concept or the particular phrase adi complete avvadaniki ivi ela support chestunayi anedi. Adi anedi it is nothing but it relates to the embedded system. Okay, embedded system ante already cheppanu kada, it is a combination. It is simply a computing system. A computing system proper ga work avvali anante we need some operational and non-operational quality attributes. Clear? So first, operational law, these are the attributes which relates to the operation or function of an embedded system. Already functioning anangane meeku gurtu ravalsindi hardware. Hardware depends on the functionality. Alage oka embedded system lo hardware anedi attribute ante deciding factor is nothing but a functionality. Clear? So the way an embedded system operates affects overall the quality. The overall quality anedi ee functionality ni batti manaku embedded system performance బాగుంది అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం అన్నమాట. సో దీస్ ఆర్ ద operational quality attributes. I repeat only 2 points. First one, it relates to the functioning of an embedded system అంటే hardware of an embedded system. And second, a hardware of the embedded system వల్ల మనకి ఏమవుతుంది, we get an overall better quality. Clear? So these are the two operational quality attributes. Okay, next, non-operational అనగానే సింపుల్గా నేమ్లో ఇండికేట్ చేసినట్టే ఇట్ డస్ నాట్ రిలేట్ టు ద ఫంక్షనాలిటీ. ఎప్పుడైతే ఇట్ డస్ నాట్ రిలేట్ టు ద ఫంక్షనాలిటీ, దానివల్ల ఏమవుతుంది, ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఓవరాల్ క్వాలిటీ ఆర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ ఉండదు. ఎంతవరకు ఉంటుంది, హౌ ఇట్ ఈస్ బీన్ అసోసియేటెడ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆపరేషన్. ఫంక్షనాలిటీ మీద ఎఫెక్ట్ లేకపోయినా ఆపరేషన్ ఆఫ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా జరిగేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ non-operational quality attributes. Clear? So first మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. First one is your operational quality attributes. It relates to the functionality. It depends upon the overall quality. అలాగే non-operational, it does not depends upon the functionality and the quality ఎలా ఉండాలి, functionality మీద డిపెండ్ అవ్వకపోయినా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా non-operational qualities సపోర్ట్ చేయాలి ఎంబెడెడ్ సిస్టమ్ని. ఎలా చేస్తాయి, ఇది నెక్స్ట్ స్లైడ్. రెస్పాన్స్ దేని బట్టి మనం డిసైడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పానండి, ఇది ఓవరాల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ ఓవరాల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది కానీ ఫంక్షనాలిటీ మీద డిపెండ్ అవ్వదు అని చెప్పాను. సో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యిందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటాం, ఓవరాల్ క్వాలిటీని ఈ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకుని చెక్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రెస్పాన్స్. క్లియర్? రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది, రెస్పాన్స్ అనేది ఒక సిస్టమ్, నేను ఆల్రెడీ ఇది కూడా మీతో మాట్లాడాను. రెస్పాన్స్ అంటే ద క్విక్నెస్. ఆల్రెడీ ఒక ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉంటుంది. ఒక పర్సన్ ఒకలాగా రెస్పాండ్ అవుతారు, రెండో పర్సన్ రెండోలాగా రెస్పాండ్ అవుతారు. ఎందుకు, ద రెస్పాన్స్ హౌ ఇట్ వేరీస్ డిపెండింగ్ అపాన్ ద థ్రెష్ హోల్డ్. ఆ పర్సన్ యొక్క థ్రెష్ హోల్డ్ వాల్యూ బట్టి, అంటే భరించే, సపోజ్ ఇఫ్ యూ పించ్ ఒక ఇచ్చారనుకోండి ఒక ఏ అనే పర్సన్ని, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, సమ్ టైం తీసుకోవచ్చు. బి అనే పర్సన్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవ్వచ్చు. సో ఏంటి, అది ఏ పర్సన్ నుంచి బి పర్సన్కి ఒక టైప్ ఆఫ్ థ్రెష్ హోల్డ్, దేర్ ఈస్ అ వేరియేషన్ ఆఫ్ థ్రెష్ హోల్డ్, అంటే బేరింగ్ కెపాసిటీ తేడా ఉంటుంది. సిమిలర్గా ఒక సిస్టమ్కి కూడా దాని విత్ హోల్డ్ కెపాసిటీ, బేరింగ్ కెపాసిటీ, విత్ హోల్డ్ కెపాసిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో రెస్పాన్స్ టైంలో మనం ఒక ఎంబెడెడ్ సిస్టంలో ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో దాన్ని బట్టి ద సిస్టమ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ గుడ్. Clear? Next, it gives you an idea about how fast your system is tracking the input variables. ఎప్పుడైతే రెస్పాన్స్ టైం తక్కువగా ఉంటుందో
అలాగే అవి ఎంత త్వరగా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఇఫ్ వి గో విత్ ఏసీ, ఎగ్జాంపుల్ ఏసీ తీసుకుందాం, వాషింగ్ మెషిన్ తీసుకుందాం. అది ఒక వాషింగ్ మెషిన్ అంతా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ కాదు. వాషింగ్ మెషిన్లో డిఫరెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్తో కలిపితే మనకు ఆ సిస్టమ్, వాషింగ్ మెషిన్ అనే సిస్టమ్ రన్ అవుతుంది అనమాట. సో అలా అన్నీ ఇప్పుడు వాషింగ్ మెషిన్లో ఫస్ట్ మన వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. వాటర్ లెవెల్ ఇండికేటర్ ఓకే అంటేనే కదా మనకు మెషిన్ ఆన్ అవుతుంది. అలా దాని హోల్ పర్పస్ కంప్లీట్ అవ్వాలంటే ఇలా అన్ని డిఫరెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్, దాంట్లో ఉన్న సిస్టమ్స్ మొత్తం ఒకదానికొకటి కొరిలేట్ అయితే తప్ప మనకు కంప్లీట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సిమిలర్గా అది జరగాలి అంటే ఇట్ షుడ్ యాక్టివ్, అంటే ఇప్పుడు వాటర్ లెవెల్ కంప్లీట్ అవుతుంది, దెన్ సెన్సార్ లెవెల్స్ యాక్టివ్ అయ్యి ఆ వెయిట్ని బట్టి, అంటే ఇప్పుడు వాషింగ్ మెషిన్లో ఉన్న టబ్ వెయిట్ని బట్టి ఎంతసేపు దాన్ని మనం రన్ చేయాలి అంటే స్పిన్నింగ్, వాషింగ్ ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామింగ్ అవుతాయి. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని సమ్ టైం విల్ బి ఫిక్స్డ్. మీరు ఎప్పుడైనా చూడండి వాషింగ్ మెషిన్లో ఇలా ఉంటుందన్నమాట. ఆ టైం ఫిక్స్ అయినాక ఆ టైంలో ఏమేంటి, దీనికి స్పిన్నింగ్కి ఇంత టైం, రొటేషన్కి ఇంత టైం, వాషింగ్కి ఇంత టైం, ఓకే రిన్సింగ్కి ఇంత టైం, ఇలా డిఫరెంట్ మనం ప్రోగ్రామ్ చేసుకున్న మెషిన్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడే ఆ వెయిట్ ఉన్న టబ్లో అంత వెయిట్ ఉన్నప్పుడు వీ నీడ్ టు డిఫరెన్షియేట్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా if we go with an example of washing machine, ఇంకా ఏదైనా వెళ్ళొచ్చు. సో సెకండ్ పాయింట్ ఈస్ దిస్, the system should have a good tracking input variables and the next is most of the embedded systems demand fast response. ఎందుకు, ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయితే దానికి ఇంకొకటి లింక్ అవుతుంది, ఇంకొకటి లింక్ అయితే ఇంకోటి, అలా లింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా వీ ఎక్స్పెక్ట్ ఫాస్ట్ రెస్పాన్స్ టైం. క్లియర్? సో ఐ రిపీట్ వన్స్ అగైన్, రెస్పాన్స్లో 3. ఫస్ట్ పాయింట్, it is a measure of quickness of the system. This quickness of the system depends upon the response. Second one, it gives an idea how fast your system is tracking the input variables. And the third, most of the embedded systems demand for fast response. Real time ga manaki work avvali anante, real time in the sense time to time changes, real time అనగానే తెలిసిపోతుంది కదా. ఇమ్మీడియట్ గా ఎన్వైరన్మెంట్ లో చేంజెస్ కానివ్వండి, సిస్టమ్ లో చేంజెస్ కానివ్వండి, దానికి ఇన్పుట్ చేంజెస్ కానివ్వండి, ఏదైనా సరే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ టైమ్. వి కాల్ ఇట్ యాజ్ రియల్ టైమ్ సిస్టమ్స్. క్లియర్? I hope you understood. This is about your 3 points relating to response. Next, throughput. దీని గురించి కూడా మనం ప్రీవియస్గా త్రూపుట్ అంటే ఏంటి, హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ అవుట్పుట్ అనేది చెప్పాను. ఇక్కడ ఇంకా డెప్త్గా మనం త్రూపుట్ని కన్సిడర్ చేస్తే ఇట్ డిఫైన్స్ ఆర్ ఇట్ డీల్స్ విత్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్. ఎఫిషియన్సీ అని అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా మనం ఈడీసీ పీడీసీలో అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒక సిస్టమ్ లేకపోతే ఒక కాంపోనెంట్ ఎఫిషియంట్ అని ఎలా చెప్తారు, ఎప్పుడైతే దానికి మనం ఇన్పుట్ ఇస్తామో అవుట్పుట్ కూడా. సింపుల్ ఎగ్జాంపుల్, మనము యాంప్లిఫైయర్ తీసుకుందాం. యాంప్లిఫైయర్లో ఏం జరుగుతుంది, మనం ఒక 2 volts సిగ్నల్ ఇచ్చి దాన్ని ఇంతవరకు మనకి యాంప్లిట్యూడ్ అవ్వాలి అని మనం డిఫైన్ చేసేసుకుంటాం. దానికి యూస్ చేసే మినిమం యాంప్లిఫైయర్ ఏదైతే మనం ఫిక్స్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఇచ్చింది ఫైనల్ అవుట్పుట్కి మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం రీచ్ అయిందో వి కాల్ ఇట్ యాజ్ ఎ సిస్టమ్ ఎఫిషియెంట్. సింపుల్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా. ఎప్పుడైతే ఎంబెడెడ్ సిస్టమ్ విత్ లో కాస్ట్, లో కాంప్లెక్సిటీ, హై సెక్యూరిటీ, హై ఎఫిషియన్సీ ఇవన్నీ కన్సిడర్ చేస్తామో ద త్రూపుట్ షుడ్ బి వెరీ గుడ్. క్లియర్? హౌ ఇట్ డిఫర్స్, త్రూపుట్కి అవుట్పుట్కి డిఫరెన్స్ ఏమని చెప్పాను, అవుట్పుట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం జరుగుతుంది. త్రూపుట్ అనేది వి కన్సిడర్ టైం యాజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. క్లియర్? నెక్స్ట్, ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ అ ప్రాసెస్. దిస్ ఇస్ ద మెయిన్. త్రూపుట్లో నేను ఏదైతే ఈ చిన్న సిస్టమ్ మీకు ఎఫిషియన్సీ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పానో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. క్లియర్? సో సింపుల్గా చెప్పాలి అంటే త్రూపుట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ టైమ్, because of which the efficiency of the system is being decided. That's all. This is your response, this is your throughput. Clear? నెక్స్ట్ ఈజ్ యువర్ రిలయబిలిటీ. ఇవన్నీ ఏంటండి ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేసేవి, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే మనకి అట్రిబ్యూట్స్లో నేను చెప్పాను కదా ఆపరేషనల్, నాన్ ఆపరేషనల్ అని సమ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వాలన్నాను. ఇట్ ఈజ్ క్వాలిటీ బాగుంది సిస్టమ్ది అని చెప్తున్నాం అన్నాం. ఆ ఫ్యాక్టర్స్ గురించే ఇది నేను ఇందాక మాట్లాడింది ఏంటిది, రెస్పాన్స్. నెక్స్ట్ త్రూపుట్, నెక్స్ట్ రిలయబిలిటీ. రిలయబుల్, ఓకే, హౌ అ సిస్టమ్ ఈజ్ రిలయబుల్ అంటాం. ఏంటి రిలయబుల్ అంటే వితౌట్ ఎనీ ఫెయిల్యూర్స్ ఎంత లాంగ్ టర్మ్ వరకు ఆ సిస్టమ్ని మనం ఆపరేట్ చేయగలుగుతున్నాం, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ రిలయబిలిటీ. అంటే రిపేర్లు తక్కువగా ఉండి క్లియర్, సిస్టంలో రిపేర్లు తక్కువగా ఉండి దాని వర్కింగ్ అనేది మనకి ఎఫిషియెంట్గా ఉండేటప్పుడు వి కాల్ ఇట్ యాజ్ అ రిలయబుల్. సిస్టమ్ ఈజ్ రిలయబుల్. క్లియర్? సో ఆ సిస్టమ్ రిలయబుల్లో మనం ఈ రెడ్ లైన్తో ఇండికేట్ చేశాను చూడండి. ఫస్ట్ వన్, రిలయబిలిటీ ఈజ్ అ మెజర్ ఆఫ్ హౌ మచ్ పర్సెంటేజ్ you rely upon the proper functioning of the system. And the second one,
హౌ మచ్ టైమ్ అని ఇక్కడ అన్నాను కదా, ఆ హౌ మచ్ పర్సంటేజ్ ఆర్ హౌ మచ్ టైమ్ అనేది మ్యాథమెటికలీగా వీ నీడ్ టు ప్రూవ్. సో దట్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిల్యూర్స్ అండ్ ద మధ్యలో ఫెయిల్ అయినాక కొంచెం రిపేర్ చేస్తే మళ్ళీ సిస్టమ్ గెట్ బ్యాక్ అయ్యింది, అలా మనం కన్సిడర్ చేసుకుని ద సిస్టమ్ యొక్క రిలయబిలిటీ డిఫైన్ చేయగలుగుతాం అనమాట. క్లియర్? దీస్ ఆర్ ద 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ మీకు అర్థం అవ్వడానికి ఇలా 4 డిఫరెంట్ పాయింట్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సింపుల్గా చెప్పాలి అంటే యూ కెన్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ ఫెయిల్యూర్స్ అండ్ ద రిపేర్ టైం. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని మనం గెట్ బ్యాక్ టు నార్మల్ టైం, నార్మల్ సిస్టమ్ వర్కింగ్కి ఎలా వస్తాము అన్న దాన్ని బట్టి రిలయబిలిటీ అనేది డిపెండ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఈజ్ యువర్ మెయింటైనబిలిటీ. మెయింటైనబిలిటీ అనేది డీల్స్ విత్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. క్లియర్? ఎప్పుడైతే మెయింటైనబిలిటీ గుడ్గా ఉంది, సిస్టమ్ యొక్క మెయింటెనెన్స్ బాగుంటేనే యూ కెన్ గో విత్ రిలయబిలిటీ, రెస్పాన్స్, త్రూపుట్, ఈ 3 కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మెయింటైనబిలిటీ దానికి రెగ్యులర్ మెయింటైనబిలిటీ, మెయింటెనెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ప్రాపర్గా విత్ ప్రాపర్ ఇంటర్వెల్స్. మనం టెక్నికల్ ఇష్యూస్, ఓకే, ఒక సిస్టమ్కి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు, ప్రోడక్ట్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు. క్లియర్? ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ఉందండి, ఎగ్జాంపుల్ సేమ్ మనం స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాం కదా, వాషింగ్ మెషినే తీసుకోండి. ప్రాపర్ మెయింటెనెన్స్ ఉందనుకోండి, ఎప్పటికప్పుడు ఆఫ్టర్ ద వాష్ ఏదైతే మనకి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాని ప్రకారం మనం వీక్లీ దాని ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఏం జరుగుతుంది? రెస్పాన్స్ బాగుంటుంది, రిలయబిలిటీ బాగుంటుంది, త్రూపుట్ బాగుంటుంది. అలా మెయింటైనబిలిటీ ద్వారా మనం 3 or more ఫ్యాక్టర్స్ని కూడా ఇంటర్లింక్ చేయొచ్చు. క్లియర్? సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఆపరేషనల్ అండ్ నాన్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్ని డిఫరెన్స్ చేసుకునేటప్పుడు ఈ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? రెస్పాన్స్, నెక్స్ట్ త్రూపుట్, నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ నెక్స్ట్ యువర్ మెయింటైనబిలిటీ. ఓకే, ఇప్పుడు మనం ఇంకా డెప్త్గా వెళ్తే వి క్లాసిఫై ఇంటూ 2 టైప్స్. ఇవన్నీ ఎప్పుడెప్పుడు చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రెస్పాన్స్, రిలయబిలిటీ, త్రూపుట్, మెయింటైనబిలిటీ అనేది ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలి? మెయింటైనబిలిటీ అన్నాం, ఎప్పుడెప్పుడు? అది నెక్స్ట్ క్వశ్చన్కి. వీ నీడ్ టు టేక్ ఐదర్ పీరియాడిక్ మెయింటెనెన్స్ ఆర్ అన్పీరియాడిక్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడైనా ఇది పీరియాడిక్గా మనం చెక్ చేస్తామండి. పీరియాడిక్గా చెక్ చేసినా కూడా సమ్ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ 1 week లోపే మనకు ఆ సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో అప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ మెయింటెనెన్స్ అంటారు దాన్ని. So again, maintainability is mainly classified into 2 forms, periodic and unexpected. ఎప్పుడైనా సరే మెయింటైనబిలిటీ పీరియాడిక్గా ఉండొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్. మెయింటైనబిలిటీ ఓన్లీ పీరియాడిక్కే చెయ్యాలి అని లేదు. సిస్టమ్ని బట్టి, సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి యూ కెన్ గో విత్ పీరియాడిక్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మెయింటెనెన్స్. క్లియర్? దట్ ఈస్ అబౌట్ యువర్ మెయింటైనబిలిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ సెక్యూరిటీ. మీకు చెప్తూనే ఉన్నాను సెక్యూరిటీ, ఎందుకంటే ఐఓటీ ఎంబెడెడ్ సిస్టమ్స్ని మనం ఎప్పుడైతే రియల్ టైంకి హ్యూమన్ ఇంటర్వెన్షన్, లో కాస్ట్, లో స్పీడ్, ఇలా హై స్పీడ్, లో కాస్ట్, కాంప్లెక్సిటీ హై, ఇలాంటివన్నీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంటే వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఐఓటీ. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రియల్ టైం. సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్, వాచ్ అండ్ డిజిటల్ వాచెస్. ఇప్పుడు చూడండి, పల్స్ రీడింగ్, ఎవ్రీ మినిట్ పల్స్ రీడింగ్, ఎవ్రీ మినిట్ హార్ట్ బీట్, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. ఫిట్బిట్ తీసుకోండి, చిన్న ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. హోమ్ ఆటోమేషన్, ఆటోమేటిక్ డ్రైవర్లెస్ కార్స్, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇదంతా మనం ఐఓటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐఓటీలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే వీ నీడ్ ఇంటర్నెట్. ఆల్ ద టైమ్ వీ నీడ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ లేకపోతే మనకు ఆ సిస్టమ్ అక్కడ వర్క్ అవ్వదు. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం అది. కానీ ఒకవేళ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ప్రాపర్గా ఉంటే మనకు వచ్చే అవుట్పుట్స్ కూడా చాలా బాగుంటాయి. క్లియర్? సో నౌ ద సెక్యూరిటీ. ఇక్కడ 3 టర్మ్స్ గుర్తుంచుకోవాలండి మీరు. ద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ నెక్స్ట్ అథెంటికేషన్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టోన్స్, మీన్స్ మైల్ స్టోన్స్ ఫర్ యువర్ సెక్యూరిటీ. సో కాన్ఫిడెన్షియాలిటీ అనగానే మీకు తెలిసిందే, అది కూడా ఇంపార్టెంట్ పారామీటర్. కాన్ఫిడెన్షియాలిటీ డీల్స్ విత్ ప్రొటెక్షన్. మనకి ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళందరికీ షేర్ అవ్వకుండా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రొటెక్టెడ్గా ఉండాలి. దట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్షియాలిటీ. నెక్స్ట్ ఈజ్ ఇంటిగ్రిటీ. ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి? సింపుల్గా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుని ఐఓటీకి ఎంటర్ అవ్వకుండా ఈ సెక్యూరిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, ఇవన్నీ ఎక్కడెక్కడ వస్తున్నాయి? సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్ యాక్సెసింగ్లో వస్తాయి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. నెట్వర్క్ యాక్సెసింగ్ అంటే ఏంటి? వీఆర్ షేరింగ్ ఆర్ షేరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ విత్ ద క్లౌడ్. ఇన్ఫర్మేషన్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదైతే వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందో వాటిని మనం సేవ్ చేసుకున్నప్పుడు, రికలెక్ట్ చేసుకున్నప్పుడు, రికవర్ చేసుకున్నప్పుడు దిస్ సెక్యూరిటీ ప్లేస్ అ మెయిన్ రోల్. క్లియర్? ద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటండి? ఇట్ గివ్స్, అసలు నార్మల్గా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? జాయినింగ్ ఆర్ ఫైండింగ్ అవుట్ ద కామన్ పార్ట్. జాయినింగ్ కన్నా ముందు స్పెసిఫిక్గా ఉండాలంటే వీ ఫైండ్ అవుట్ ద కామన్ పార్ట్. ఓకే, కామన్ ఏరియా,
కామన్ ఏరియా అంతే కదా, ఇంటిగ్రల్ 0 to pi సమ్ ఇంటిగ్రల్ -pi to pi +pi అవన్నీ ఏంటి, వీఆర్ ఫైండింగ్ అవుట్ ద కామన్ ఏరియా. ఆ కామన్ ఏరియా కనుక్కోవడం వల్ల ఏమొస్తుంది, వీ కెన్ ప్రొవైడ్ అ ప్రాపర్ ప్రొటెక్షన్. కామన్ ఏరియా వల్ల వి స్పెసిఫికలీ ఇది మనది, ఇది మన స్లాట్ అని డిసైడ్ అయిపోతాం. ఆ స్లాట్కి వీ కెన్ గివ్ ద ప్రొటెక్షన్, వీ కెన్ గివ్ ద కాన్ఫిడెన్షియాలిటీ, వీ కెన్ గివ్ ద డేటా, వీ కెన్ టేక్ ద డేటా, వీ కెన్ యాక్సెస్ ద డేటా. ఇవన్నీ కూడా ఇంటిగ్రిటీ వల్ల, ఇంటిగ్రేషన్ వల్ల జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ఈజ్ అవైలబిలిటీ. ఎప్పుడైతే ఉన్న డేటాని కూడా ఏదైతే మనం వాడుతున్నామో ఆ డేటా పాసేజ్ అంటే ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడు కూడా వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ. క్లియర్. ద అవైలబిలిటీ ఆఫ్ ద డేటా షుడ్ బి ప్రొటెక్టెడ్. క్లియర్. ఏదైతే డేటా ఇటు పాస్ అవ్వాలి, ఏదైతే డేటా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఎప్పటికప్పుడు పాజిటివ్స్ డెవలప్ అవుతున్న కొద్దీ నెగటివ్స్ కూడా డెవలప్ అవుతూనే ఉంటాయి. సో పాజిటివ్స్ నెగటివ్స్ ఈ రెండు వ్యూలో పెట్టుకుని మనం ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోటోటైప్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అది మీరు ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అయినప్పుడు మీరే ప్రాక్టికల్గా కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఈ టైమ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాల్సిన సింపుల్ కాన్సెప్ట్స్ ఇదన్నమాట. సో ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ సెక్యూరిటీకి ఇక్కడ ఇచ్చాను చూడండి, అండ్ ఎలక్ట్రానిక్ సేఫ్టీ డిపాజిట్ లాకర్. ఇది కూడా మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ప్రతి బ్యాంక్లో యూ విల్ బీ హ్యావింగ్ సమ్ లాకర్స్. మీరు వెళ్ళి యాక్సెస్ చేయకపోయినా మీ పేరెంట్స్ చూస్తూనే ఉంటారు. ఏదైనా లాకర్స్లో మనం, లేకపోతే మూవీస్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు, లాకర్స్లో మనం ఇన్ఫర్మేషన్ పెడతాము. తర్వాత వీ యూస్ సమ్ కీ ఆర్ వీ యూస్ సమ్ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఏదైనా సరే మనం యూస్ చేస్తాం ఆ లాకర్లో ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళు హ్యాక్ చేయకుండా. సింపుల్గా ఇట్ డీల్స్ విత్ ద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. క్లియర్. సో నెక్స్ట్ కమ్స్ ద సేఫ్టీ. సో వాట్ ఎవర్ ఎంబెడెడ్ సిస్టమ్ ఏది డెవలప్ చేసినా నెక్స్ట్ మనకు కావాల్సింది సేఫ్టీ. ఎందుకు సేఫ్టీ ఇన్ ద సెన్స్, ఎంబెడెడ్ సిస్టమ్ పాడవకుండా ఉండాలి. ఎంబెడెడ్ సిస్టంలో మనం ఏదైతే డేటాని మనం యాక్సెస్ చేస్తున్నామో అది కూడా సేఫ్గా ఉండాలి, వేరే డేటా దాన్ని హ్యాక్ చేయకుండా ఉండాలి. అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి మనకు సపోజ్ ఇప్పుడు మనం వాషింగ్ మెషినే కన్సిడర్ చేద్దాం. సేఫ్టీ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ద్వారా మనకు షాక్ కొట్టకూడదు, ప్రాపర్ గ్రౌండింగ్ అయిందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం వాషింగ్ మెషినే తీసుకున్నాం అనుకోండి, సేఫ్టీ అంటే ఏంటి, ప్రాపర్గా గ్రౌండ్ అయిందా లేదా, దానివల్ల ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, మనిషికి ఎలాంటి హాని జరగకూడదు, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో దీస్ ఆర్ ద ABCDEF 5. క్లియర్. ఫస్ట్ వన్ ఏంటండి, రెస్పాన్స్. నెక్స్ట్ ఈజ్ యువర్ త్రూపుట్. నెక్స్ట్ ఈజ్ యువర్ రిలయబిలిటీ. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ సెక్యూరిటీ. అండ్ లాస్ట్ ఈజ్ యువర్ సేఫ్టీ. క్లియర్. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ నాన్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాన్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఫంక్షనాలిటీ. దట్ ఈస్ ద ఒక చిన్న స్టేట్మెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ మీద డిపెండ్ అవ్వట్లేదు అనగానే హార్డ్వేర్ మీద డిపెండ్ అవ్వట్లేదు, అంతే కదా, హార్డ్వేర్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో దేని మీద డిపెండ్ అవుతుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్. సో సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవుతుంది. సాఫ్ట్వేర్లో ఏమేమి ఉంటాయి, ప్రోగ్రామింగ్స్ జరుగుతాయి. ప్రోగ్రామింగ్ కెన్ బి డన్ ఎయిదర్ బై సి, ఎంబెడ్ సి, ఇంకా డిఫరెంట్ యూస్ చేస్తాం డిపెండింగ్ అపాన్ అవర్ కన్వీనియన్స్, డిపెండింగ్ అపాన్ అవర్ అప్లికేషన్. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మనం అడాప్ట్ చేసుకుంటాం. వాటిలో టెస్టబిలిటీ అండ్ డీబగబిలిటీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్. ఏం చేస్తాం, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ఆ డిజైన్లో ఏదైతే మనం ప్రోగ్రామింగ్, ఆ డిజైన్ ఇష్యూస్ అంటే ఆ ప్రోగ్రామ్ ఏదైతే రాస్తామో అది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ప్రాపర్గా రన్ అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఇండైరెక్ట్లీ వి గో విత్ ద, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదు అంటే ఎవరికి తప్పు, హార్డ్వేర్ తప్పు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలియాల్సింది ఏంటంటే, నాన్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్లో డైరెక్ట్గా హార్డ్వేర్కి లింక్ అవ్వదు, కానీ ప్రోగ్రామింగ్ నుంచి మళ్ళీ మీకు హార్డ్వేర్కే లింక్ అవుతుంది. క్లియర్. మళ్ళీ ప్రోగ్రామింగ్లో మీకు ఎప్పుడైతే బగ్స్ వచ్చాయి, మనం అనుకున్న రీచ్ అవ్వలేదు అప్లికేషన్, అంటే మనం ప్రోగ్రామింగ్ రన్ చేస్తామండి, ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఫస్ట్ ఏం చేస్తాం, దాంట్లోనే ఎర్రర్స్ చెక్ చేస్తాం, బగ్స్ చెక్ చేస్తాం, ప్రోగ్రామ్లో ప్రాబ్లం లేదు. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఆ ప్రోగ్రామింగ్ ఎక్కడైతే మనం ప్రాసెసర్ సంథింగ్ వీ గో ఫర్ ద వీ చెక్ ద హార్డ్వేర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ అని చెక్ చేస్తాం. అలా డైరెక్ట్గా ఆపరేషనల్ అట్రిబ్యూట్స్లో ఆపరేషనల్ అట్రిబ్యూట్స్ డైరెక్ట్లీ డీల్స్ విత్ ద ఫంక్షనాలిటీ, అండ్ నాన్ ఆపరేషనల్ అనేవి డైరెక్ట్ ద ఫంక్షనాలిటీతో డీల్ చెయ్యకపోయినా అగైన్ దే లింక్ అప్ విత్ ద హార్డ్వేర్ కాన్సెప్ట్స్. క్లియర్. ద థర్డ్ వన్ ఈజ్ ఫర్మ్వేర్ టెస్టింగ్. ఫర్మ్వేర్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒకటేనండి, గుర్తుంచుకోండి, ఫర్మ్వేర్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒకటే. ఓకే, ఒక్క నిమిషం అండి, స్టూడెంట్ ఎవరో రేస్ చేశారు, ఒక్కసారి. ఓకే సరే, నెక్స్ట్ ఎస్ ఫర్మ్వేర్ అన్న సాఫ్ట్వేర్ అన్న ఒకటే. నెక్స్ట్ డీబగ్ ఎబిలిటీ.
సో డీబగ్ అనేది తెలిసిందే కదా మనకి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్స్. ఒక ప్రోగ్రామ్, మీరు సి ప్రోగ్రామ్స్ అవన్నీ ఫస్ట్ ఇయర్లో చదివే ఉంటారు. ఆ ప్రోగ్రామింగ్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యూ ఫైండ్ సమ్ ఎర్రర్స్, యూ ఫైండ్ సమ్ బగ్స్. ఆ బగ్స్ని రిమూవ్ చేయడానికి మాన్యువల్ బగ్స్ రిమూవింగ్ ఉంటుందండి. త్రూ సాఫ్ట్వేర్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో హౌ ఇట్ ఈస్ బీన్ ద ఎబిలిటీ ఆఫ్ అ సిస్టమ్ డిపెండ్స్ అపాన్ ద డీబగ్స్. ఆ బగ్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని రికవరింగ్, రీకాన్ఫిగరింగ్ ఇష్యూస్ అని ఉంటాయి. రీకాన్ఫిగరింగ్ లేకుండా డైరెక్ట్గా మాన్యువల్ ఇంటర్ఫియరెన్స్ కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ 4 different points. ఈ 4 different pointsలో టెస్టబిలిటీ అండ్ డీబగ్ ఎబిలిటీ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? మీరు యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ప్రొడ్యూస్ చేయక్కర్లేదు. ఆ వర్డ్స్ గుర్తుంచుకుని మీకు నచ్చిన పారాలో రాసుకోవచ్చు. క్లియర్? సో దిస్ ఈజ్ యువర్ టెస్టబిలిటీ అండ్ డీబగ్ ఎబిలిటీ. దీని గురించి మనకి యూనిట్ 6లో ఇంకా చాలా క్లియర్గా కూడా ఆ టైం యూనిట్ 6 అయ్యేటప్పటికి మీరు ఈ స్టేట్మెంట్ని టిప్స్ ఆఫ్ ద ఫింగర్ ఉంటుంది మీకు ఈ స్టేట్మెంట్. ఈ టైంలో ఇది చూడగానే అమ్మో ఎంత చదివేయాలనుకుంటారు. సో సింపుల్ కాన్సెప్ట్, మీరు సింపుల్గా 2 లైన్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్, నాన్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఫంక్షనాలిటీ. సెకండ్ వన్, దో ఇట్ డస్ నాట్ డిపెండింగ్ అపాన్ ద ఫంక్షనాలిటీ, మళ్ళీ మనం సాఫ్ట్వేర్లో డీబగ్స్ అన్ని రిప్రజెంట్ చేసుకుని అగైన్ వీ ఎంటర్ ఇంటూ టెస్టింగ్ ద, ఇక్కడ చూడండి, వీ ఎంటర్ ఇంటూ టెస్టింగ్ ద పెరిఫరల్స్ అండ్ ద టోటల్ హార్డ్వేర్ ఫంక్షన్. క్లియర్? సో క్లియర్గా ఉంది ఇది, ఈ 2 points. నెక్స్ట్ ఈజ్ యువర్ ఎవాల్వబిలిటీ. ఎవాల్వబిలిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ద అట్రిబ్యూట్స్ ఎవాల్వబిలిటీ. అట్రిబ్యూట్ అంటే ఏమని చెప్పాను? ఇట్ ఈస్ అ ఫీచర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ అ పర్టిక్యులర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎవాల్వబిలిటీ అంటే ద రైజ్ ఆఫ్ అ ఫీచర్ అన్నమాట. అట్రిబ్యూట్ అంటే ద ఫీచర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ అ పర్టిక్యులర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఆ ఫీచర్ క్వాలిటీని మనం ఎప్పుడు రైజ్ చేసుకుంటే ఎప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుందో వీ కాల్ ఇట్ యాజ్ అన్ అట్రిబ్యూట్ ఇవాల్వబిలిటీ. హోప్ యు అండర్స్టూడ్. ఇప్పుడు చూడండి, అట్రిబ్యూట్ ఇవాల్వబిలిటీ. ఈ అట్రిబ్యూట్ ఇవాల్వబిలిటీతో మనకి లింక్ అయ్యేది క్వాలిటేటివ్. 2 points, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? సమ్ క్వాంటిటీలో వీ రిప్రజెంట్ ఆర్ వీ మెషర్ ద డేటా. క్వాలిటేటివ్లో ద క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఎంత క్వాలిటీ, హౌ మచ్ క్వాలిటీ అనేది డిఫైన్ చేసుకోవడం ఇట్స్ లిటిల్ బిట్ టఫ్ కంపేర్డ్ టు క్వాంటిటేటివ్. కానీ క్వాంటిటేటివ్ వల్ల వి గెట్ అ పర్ఫెక్ట్ అక్యురేట్ వాల్యూస్. క్వాలిటేటివ్ వల్ల మనం రెండే చెప్తాం, ఇట్స్ గుడ్, ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ రిలయబుల్, ఇట్ ఈస్ అలా చెప్తాం. కానీ దీనికి కూడా మనకి పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఉన్నాయి. అంటే క్వాలిటేటివ్కి కూడా క్యాలిక్యులేటింగ్ పారామీటర్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత చూస్తాం. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే the evolvability is nothing but a qualitative attribute evolvability. అంటే ఒక ఫీచర్, ఒక ప్రాపర్టీ, ఒక ఎగ్జిస్టెన్స్ అనేది క్వాలిటేటివ్ గ్రౌండ్స్లో కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇట్ విల్ గివ్ అ రైస్ టు అ న్యూ టెక్నాలజీ. అదే దీని నుంచే వీ హ్యావ్ కమ్ అక్రాస్ ద టర్మ్ ఐఓటీ. అర్థమైందా మీకు ఇప్పుడు? ఎవాల్వబిలిటీ అంటే it is a qualitative attribute evolvability which refers to take a new technology into existence. A new technology, it may be relating to new hardware technology, it may relate to new firmware technology. ఏదైనా సరే న్యూ టెక్నాలజీని మన కండిషన్స్, ఏం కండిషన్స్? అట్రిబ్యూట్స్, మన ఫీచర్స్, మన ప్రాపర్టీస్, మన రిక్వైర్మెంట్కి అనుగుణంగా మార్చినప్పుడు you will get an evolvability of an embedded system. Okay, నెక్స్ట్ ఒక్క నిమిషం చాట్ బాక్స్ చూద్దాం. సో ఓకే, డాక్యుమెంట్ పంపించమని అడుగుతున్నారు. నేను పంపిస్తానండి. నిన్న నేను వర్క్లోని పంపించలేదు, ఈరోజు పంపించేస్తాను. యూనిట్ 1 కంప్లీట్ మెటీరియల్ అండ్ ఆల్సో పీపీటీ కూడా క్లాస్ టీచర్స్కి ఫార్వర్డ్ చేసేస్తాను. ఓకే, అండ్ ఆల్సో నేను ఫాలో అయ్యేది సింపుల్గా మీకు సిలబస్ ప్రకారమే ఫాలో అవుతున్నాను. ఈ సిలబస్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఈ సిలబస్ రిలేటెడ్గా మీరు నెట్లో కూడా బ్రౌజ్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. క్లియర్? సో నెక్స్ట్, సో దిస్ ఇస్ యువర్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అనేది ఇట్ ఈస్ అ సిస్టమ్ ఇండిపెండెన్స్. క్లియర్? పోర్టబుల్ తెలిసిందే కదా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్యాపబిలిటీ ఆర్ ఇట్ డీల్స్ విత్ ద సైజ్. ఓకే, ఇట్ డీల్స్ విత్ ద సిస్టమ్ లోపల యొక్క ఫంక్షనాలిటీ ఆర్ హార్డ్వేర్. సైజ్ అనేది ఎలా వేరీ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ద హార్డ్వేర్. దాంట్లో ఇన్వాల్వ్ అయిన హార్డ్వేర్ సైజ్ అని బట్టి అలా ఇంటర్నల్గా ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంటుంది. క్లియర్? దట్ ఈస్ యువర్ పోర్టబిలిటీ.
ద పోర్టబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ సిస్టమ్ ఇండిపెండెన్స్. అంటే ఆ ఎంబెడెడ్ సిస్టమ్ ఫుల్గా మనకు అనుకున్నట్టు డీల్ చేయాలంటే కొన్ని టైమ్స్లో మనం పోర్టబిలిటీ సిస్టమ్ బల్క్గా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ సో మచ్ ప్రయర్ అంటే రిలయబిలిటీ, రెస్పాన్స్, త్రూపుట్ అంత ఇంపార్టెన్స్ కాదు, కానీ పోర్టబిలిటీ కూడా అంత తక్కువగా, అంత చిన్నగా, అంత బాగుంటే అంటే it should be depending upon the application, it should be convenient size. Clear? So time to prototype and market, this is also very important factor. ఏదైనా సరే ఎంబెడెడ్ సిస్టమ్ మనము యూజ్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అది ఎంతవరకు క్లిక్ అవుతుంది అనేది ఇట్స్ వెరీ వీ కెనాట్ ఫైండ్ ఇట్ అవుట్. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒకటి వచ్చింది, ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది. ఆ ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు దాని యొక్క ఫస్ట్ సెల్లింగ్ కాస్ట్ ఆర్ ద సెల్లింగ్ కస్టమర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేది లోగా ఉంటుంది. వన్స్ అందరికీ దాని గురించి, దాని యొక్క అడ్వాంటేజ్ ఆర్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసినాక ద సెల్లింగ్ మేబీ పెరగచ్చు. సో అందుకనే మనం ఎంబెడెడ్ సిస్టమ్ని మార్కెట్లోకి ప్రజెంట్ చేసినంత మాత్రాన సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయినట్టు కాదు. దాన్ని యూస్ చేసుకునే పీపుల్ని బట్టి, యాక్సెప్ట్ చేసుకునే పీపుల్ని బట్టి కూడా ఇట్ వేరీస్. ఫస్ట్ ఒక్కొక్కసారి ఆ ప్రోడక్ట్ తక్కువ కాస్ట్ ఉండి, తక్కువ సైజ్ ఉండి అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా దాన్ని తీసేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయో ఆల్మోస్ట్ మళ్ళీ కాస్ట్, సెల్లింగ్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో మెయిన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫీడ్బ్యాక్, ద ప్రాపర్ యూసేజ్. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ప్రోటోటైప్ డెవలప్ చేసేటప్పుడు కూడా క్లియర్, ఇప్పుడు మనం చేసింది మార్కెట్లోకి ఇమ్మీడియట్గా లాంచ్ అయిపోయి మనకి పాజిటివ్స్ తీసుకొస్తుందని కూడా మనం చెప్పలేము. ఓకే, ఇంకొక డౌట్ అమ్మా, స్టూడెంట్ అడిగారు, ఎవరు 408, ఒక్కసారి నాకు క్లాస్ అయిపోయినా కాల్ చేయండి, మీకు డౌట్స్ నేను చాలా క్లియర్గా చెప్తాను. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎస్, ఐఎమ్ డీలింగ్ విత్ ద ప్రోటోటైప్ ఇన్ ద మార్కెట్లో. హౌ ద ఏదైతే మనం ప్రోటోటైప్ మనం డెవలప్ చేసి, ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోటోటైప్ డెవలప్ చేసి లాంచ్ చేసినప్పుడు ఆ ప్రోటోటైప్ అనేది డిపెండ్స్ ఆన్ ద యాక్సెప్టెన్స్. దాన్ని మనం కస్టమర్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఫస్ట్ సెల్లింగ్ కాస్ట్, సెల్లింగ్ రేట్స్ అవన్నీ కూడా హైగా ఉన్న తర్వాత ప్రోడక్ట్ బాగాకపోతే, డెవలప్మెంట్ లేకపోతే పడిపోవచ్చు. అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇది బాగుంటుంది అనేది మనం ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోలేము. నెక్స్ట్ ఈజ్ యోర్ కాస్ట్. ఆల్మోస్ట్ కాస్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా హైగా ఎక్స్పెక్ట్ చేసి మనకి తక్కువ కాస్ట్లో హై ఎఫిషియన్సీ, హై పర్ఫార్మెన్స్ ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో సిమిలర్గా మనం ప్రొడ్యూస్ చేసేది కూడా అంత కాంపిటేటివ్ వరల్డ్లో కూడా దాన్ని మనం అలాగే ప్రొవైడ్ చేయడానికి కాంపిటీటర్స్ కూడా అలాగే మ్యాచ్ అవ్వడానికి, ఒక కన్జ్యూమర్ని ఒక కస్టమర్ని మ్యాచ్ అవ్వడానికి కాంపిటీటర్స్ కూడా అలాగే ఉంటారు. సో సింపుల్ అండి, ఇట్ ఈస్ అ సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్. మీకు చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్. ఎప్పుడైతే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది హై కాస్ట్ అయినా సరే కస్టమర్స్ దాన్ని ప్రోటోటైప్ను తీసుకుని యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ మనం ఎక్స్పెక్టేషన్స్ అది ఎంత గొప్పగా ఉన్నా దే షుడ్ అండర్స్టాండ్ ద ప్రాపర్ యూసేజ్. ఇవన్నీ జరిగితేనే వీ కెన్ డిఫైన్ ఒక పర్ యూనిట్కి ఇది కాస్ట్ ఇలా ఉంటుంది అని మనం డిసైడ్ చేయడం లిటిల్ బిట్ టఫ్. అంటే వేరే ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్కి లిటిల్ టఫ్ అంతే. నార్మల్గా మనం ఏం చేస్తామంటే, ప్రీవియస్గా కన్సిడర్ చేసామనుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి, సపోజ్ ఫ్యాన్స్ ఉంటాయి, మనం ఫ్యాన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసి వదిలేసామనుకోండి, ఎలా ఉంటుంది, ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయ్యింది, దాని మీద ఇంత సెల్లింగ్ అంటే ఇన్ని పీసెస్ మనకి సోల్డ్ అయితే ఇంతవరకు బెనిఫిట్ ఉంటుంది, అది మనం డిసైడ్ చేయగలుగుతాం. లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది జరుగుతాయి, కానీ ఇక్కడ ఇట్స్ వెరీ మచ్ టఫ్ అనమాట. క్లియర్? సో ఫైనలీ ఇంకొకసారి మీకు ఓవరాల్ వ్యూ చెప్పేస్తాను, ఒకసారి వినండి. ఈరోజు మనం డిస్కస్ చేసింది అట్రిబ్యూట్స్. క్లియర్? అట్రిబ్యూట్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంపార్టెంట్, it is a feature, quality or a property of an embedded system. Hope you understood. Attribute ante the feature, quality or property of an embedded system. It is a deciding factor. Ivanni manam cheppedi enti, it is a deciding factor. Ee deciding factor ni two types meda differentiate చేసుకున్నాం. First one is your operational quality attributes, second one is your non-operational quality attributes. Operational quality attributes అనేది it depends upon the functionality, it depends upon the overall hardware structure or the hardware components. Non-operational quality attributes వచ్చేది it does not depend upon the functionality but indirectly relates with the hardware structure. Okay, how come అనేది next లో మీకు చూపించాను. Operational attributes లో we divide into response, throughput, reliability, maintainability. Again maintainability subdivided into periodic scheduling, non-periodic scheduling, and next is your security, and finally safety. ఇవన్నీ కూడా operational attributes. Make it clear, ఇవన్నీ కూడా
ఆపరేషనల్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు నాన్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్. నాన్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్ చెప్పాను కదా, ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఫంక్షనాలిటీ. So first one is your testability, debuggability, and next is your evolvability, portability, and time to prototype and market, and last is your cost per unit. ఇవన్నీ నాన్ ఆపరేషనల్ attributes. ఈ ఆపరేషనల్ attributes in the sense features or the properties, నాన్ ఆపరేషనల్ attributes ఇవి రెండు తీసుకుని మీరు కన్సిడరేషన్లో ఆలోచిస్తేనే ఒక ప్రాపర్ ఆర్ కరెక్ట్ ప్రోటోటైప్ ఎంబెడెడ్ సిస్టమ్ విచ్ నీడ్స్ ఏదైతే మనకి జనాల్లోకి కావాలో అలాంటి ఎంబెడెడ్ సిస్టమ్ని మీరు సెల్ఫ్గా ఆలోచించి డిజైన్ చేస్తే బాగుంటుంది. క్లియర్? సో ఒక ఏదైనా సరే ఎంబెడెడ్ సిస్టమ్ మనం ఇలా డిజైన్ చేయాలనుకుంటున్నాం, ఈ ప్రాపర్ ఇది ఇలా వస్తున్నాయి ప్రాబ్లమ్స్, దీన్ని ఏం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఒక పక్కకి, నాన్ క్వాలిటీ అట్రిబ్యూట్స్, నాన్ ఆపరేషనల్ అండ్ ఆపరేషనల్ అట్రిబ్యూట్స్ని డివైడ్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ చెక్ చేసుకుంటూ వెళ్తే యూ గెట్ అ అప్రోప్రియేట్ సొల్యూషన్. క్లియర్? సో టుడేస్ క్లాస్ అదనమాట ఎంబెడెడ్ సిస్టమ్. అలాగే అట్రిబ్యూట్స్ గురించి చెప్పాం. నెక్స్ట్ క్లాస్ వచ్చి టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్. నేను చెప్పాను కదా, టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్ ఐడియల్ ఎలా ఉంటే బాగుంటుంది, ఒక మినిమం ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అడ్వాంటేజెస్, ఛాలెంజెస్, కన్స్ట్రెయింట్స్, క్లియర్ క్లాసిఫికేషన్స్, ఇవన్నీ బేస్ చేసుకుని వీల్ గో విత్ ద టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్. అది నెక్స్ట్ క్లాస్. ఓకే, ఎన్ని క్వెరీస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి అమ్మా, చాట్ బాక్స్లో టైప్ చేయండి. క్వెరీస్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే అందరూ కూడా సిలబస్ అంతా డౌన్లోడ్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ఒకసారి గమనించుకుంటే, దో నేను మెటీరియల్ ఇది పంపించిన మీరు నా మెటీరియల్కి నా పీపీటీస్కి ఏమీ ఫిక్స్ అవ్వక్కర్లేదు, మీ సొంతంగా కూడా మీరు చదువుకోవచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్ అనేది అంత అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే మనం దాంట్లో ఎంత వరకు ఆలోచిస్తూ చేస్తుంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదో ఊరికి మొనాటోనమస్గా నేను ఏదో చెప్పాను, మీరు ఏదో నేర్చుకున్నారు, అదేదో చేశాను అన్నట్టు ఆలోచించకండి. ఎందుకంటే 4-2లో మ్యాక్సిమం 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీదే ప్రాజెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్. ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి మన ప్రాజెక్ట్స్ ఏది కన్సిడర్ చేయాలన్నా వెదర్ వి గో విత్ ఐఓటీ, ఐదర్ వి గో విత్ ఎనీ అదర్ ఆటోమేటిక్ కార్స్, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా గ్రౌండ్ వర్క్ బేసికలీ ఎంబెడెడ్ సిస్టమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇంకెవరికి లేవా? అట్లీస్ట్ డౌట్స్ ఏమీ లేవా? క్లాసెస్ ఊరికనే వినేసి అలా కూర్చోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. ఇక్కడ చాట్ బాక్స్లో మీరు ఒకవేళ టైప్ చేసే